నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మధ్యాహ్నం 12 గంటలకు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో చల్లబడిన వాతావరణం, వివిధ చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు. ప్రణాళిక రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఏపీపీఎస్సీ, యూపీఎస్సీతో పోల్చితే ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా వైఫల్యం. కాకినాడ జిల్లాలో పెద్ద పులి కోసం కొనసాగుతున్న వేట, బంధించేందుకు అధికారుల విశ్వ ప్రయత్నం. ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో 25కి పెరిగిన మృతుల సంఖ్య, ముమ్మరంగా కొనసాగుతున్న సహాయ చర్యలు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. బాగులు పొంగడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో నిట్రవట్టి, గూళెం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. హాలహర్విలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదేహాల్ వద్ద ఓ తాత్కాలిక వంతెన కోతకు గురైంది. రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. తేలికపాటి జల్లులతో వర్షం కురవడంతో గుంటూరు వాసులు చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట, వెంకటరమణ కాలనీ, మిర్చియాడ్ రోడ్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలులు వీచే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ శబ్దంతో ఉరుములు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన విరాట పర్వం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి గాలివాన అడ్డంకిగా మారింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు పెద్ద గాలి రావడంతో ఎల్ఈడీ స్క్రీన్ కొంత భాగం కూలిపోయింది. దీంతో ప్రారంభ కార్యక్రమం కాసేపు ఆగిపోయింది. కొంత సమయానికి వాన తగ్గడంతో చిత్ర కథానాయకుడు రాణా, కథానాయిక సాయి పల్లవి వేదికపైకి వచ్చారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు వేణు ఈ సినిమా అద్భుతంగా మలిచారని రాణా తెలిపారు. సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరారు. కార్యక్రమానికి ప్రకృతి సహకరించనందున తిరిగి కర్నూలులోనే విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలని సాయి పల్లవి అన్నారు. సరిగ్గా అప్పుడే వర్షం జోరందుకోగా హీరో రాణా ఆమెకు గొడుగు పట్టడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రులో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిపై దాడి జరిగింది. వైకాపా నాయకులు శ్రీనివాసరావు, సాగర్లు దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించారు. పనిలోకి రాకపోయినా కూలీలకు హాజరు వేయాలని ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించడంతో దాడి చేశారన్నారు. ఆదివారం రాత్రి పంచాయతీకి పిలిపించి తీవ్ర పదజాలంతో దూషించి దాడికి పాల్పడ్డారని బాధితుడు వాపోయారు. బాధితుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చెప్పడం వల్ల వచ్చిందండి. మేము మా మచ్చరాయాలి అని చెప్తుంటే నేను అయ్యాను అట్లా ఒప్పుకోదు, సెంటర్ ఎన్ఐసి సర్వర్లో కుదరదు అని చెప్పిన వాళ్ళు నా మాట వింటలేదు. నేను పెట్టాననే ఈగో ఫీలింగ్కి వెళ్ళి నన్ను మా ఇంటి మీదకి వచ్చి
దుర్భాషలాడి నీ పార్టీ నేను తీసేస్తాము, అవసరమైతే నేను ఏదైనా చేస్తాము అని అన్నారండి. గొంతుగా పట్టుకొని డొక్కల్లో గుద్ది రారా మళ్ళా రా నీ అంత తెలుస్తా అని వెళ్ళాడండి. 10వ తరగతి పరీక్షా ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఫలితాలను ప్రకటించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఆఖరి నిమిషంలో ప్రకటించిన ప్రభుత్వం తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాత www.results.bsc.ap.gov.in అధికారిక వెబ్సైట్ నుంచి విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి దేవానంద్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్షా ఫలితాల ప్రకటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అవి రెండు నియామక సంస్థలే అయినా ఎన్నో వైరుధ్యాలు, లోపాలు ఉన్నాయి. ఒకటి పక్కా ప్రణాళికతో పనిచేస్తూ యువతకు బంగారు భవితను అందిస్తోంది. మరొకటి మాత్రం ప్రణాళిక రాహిత్యంతో వ్యవహరిస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఒక సంస్థ విద్యావంతుల పర్యవేక్షణలో నడుస్తుండగా మరో సంస్థ రాజకీయ కారణాల వల్ల అనర్హులతో నిండిపోతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ మధ్య ప్రధాన తేడాలివి. దీంతో ఉద్యోగ నియామక కమిషన్ కాస్త రాజకీయ కమిషన్ గా మారిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సాధారణంగా సివిల్స్ నోటిఫికేషన్ జారీ అయ్యాక ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా యూపీఎస్సీ నియామకాలను పూర్తి చేస్తుంది. గ్రూప్ 1 నియామకాలను పూర్తి చేసేందుకు ఏపీపీఎస్సీకి 2 నుంచి 4 ఏళ్ల వరకు పడుతుంది. యూపీఎస్సీ జారీ చేసే నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు పకడ్బందీ ప్రణాళికతో సన్నద్దమై రాత పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా త్వరగానే విధుల్లో చేరిపోతున్నారు. ఏపీపీఎస్సీ విషయంలో నోటిఫికేషన్ జారీ దగ్గర నుంచి విధుల్లో చేరే వరకు అభ్యర్థులను రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తుండడం, సభ్యుల అర్హతలు అంతంత మాత్రంగానే ఉండడం, ఇందులో పనిచేసే అధికారుల్లో కొందరి వైఖరి వల్ల నియామకాలు రసాబసాగా మారుతున్నాయి. ఏఎంవీఐ జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామకాలకు 2008లో నోటిఫికేషన్ ఇస్తే నియామకాలు 2017లో పూర్తి అయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ నుంచి సకాలంలో నోటిఫికేషన్లు రావు. వచ్చినా వెంటనే నియామకాలు జరగవు. పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో కమిషన్ సభ్యులే చెప్పలేరు. నోటిఫికేషన్ జారీ నుంచి ఇతర అన్ని విషయాల్లో ఏదొక సమస్య వస్తూనే ఉంటుంది. కోర్టు కేసులు తప్పకపోగా అభ్యర్థుల ఆందోళనలు పరిపాటిగా మారాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ వైఖరే కారణంగా కనిపిస్తోంది. 2018 డిసెంబర్లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ నియామకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. త్వరలో ఇంటర్వ్యూలు జరగబోతున్నా ఎంపికైన వారు విధుల్లో చేరేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులున్నాయి. యూపీఎస్సీ దేశవ్యాప్తంగా నియామకాల ప్రక్రియను పకడ్బందీగా చేస్తుంది. 2021 ఫిబ్రవరిలో సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలను ఇటీవల ప్రకటించింది. త్వరగా నియామకాలు చేపడుతున్నందున పరీక్షల్లో సత్తా చాటిన వారు విధుల్లో వెంటనే చేరి సర్వీసు పరంగా ప్రయోజనం పొందుతున్నారు. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఈ నెల 5న సివిల్స్ ప్రిలిమ్స్ దేశవ్యాప్తంగా నిర్వహించారు. ప్రధాన పరీక్షల నిర్వహణకు షెడ్యూలును ఇప్పటికే యూపీఎస్సీ ప్రకటించింది. యూపీఎస్సీలో సభ్యులుగా ఉండేవారిలో ఐఏఎస్, ఐపీఎస్, ఉపకులపతులు, తత్సమాన హోదా కలిగిన వారుంటారు. ఏపీపీఎస్సీలో మాత్రం సభ్యులుగా అధికార పార్టీ సన్నిహితులు కొలువుదీరుతున్నారు. యూపీఎస్సీలో రాజకీయ కోణంలో కొన్ని నియామకాలు జరుగుతున్నా విద్యార్హతలకు ప్రాధాన్యమిస్తారు. ఏపీపీఎస్సీలో సభ్యులకు అత్యవసర విద్యార్హతలు, విషయ పరిజ్ఞానం తక్కువ ఉంటుంది. యూపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి ముందు అర్హతలు, అన్ని విషయాలపై సమగ్ర చర్చ జరుగుతోంది. మనకు మాత్రం కమిషన్ సభ్యుల పాత్ర నామమాత్రం. చైర్మన్, కార్యదర్శి నిర్ణయాలే కీలకంగా ఉంటాయి. నిర్దేశించిన తేదీల ప్రకారం యూపీఎస్సీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు జరుగుతాయి. ఏపీపీఎస్సీలో అంతా దైవాధీనం. నోటిఫికేషన్ల జారీ జరిగి నెలలు గడుస్తున్నా పరీక్షల తేదీలు వెల్లడి కానివి ఇప్పటికీ ఉన్నాయి. యూపీఎస్సీలో ఐఏఎస్ల పర్యవేక్షణలో పరిపాలనాపరమైన వ్యవహారాలు జరుగుతాయి. ఏపీపీఎస్సీలో మాత్రం ఒకే చోట పనిచేసి పదోన్నతులతో వచ్చిన సీనియర్ అధికారులు చూస్తారు. ఐఏఎస్ హోదాలో కార్యదర్శులు తరచూ మారతారు. యూపీఎస్సీ పరీక్షలంటే అన్ని శాఖల నుంచి సహకారం ఉంటుంది. ఏపీపీఎస్సీలో బతిమిలాడుతున్నా సహకారం లభించదు. యూపీఎస్సీకి నిధుల సమస్య లేదు. ఏపీపీఎస్సీకి నిధుల సమస్యతో పరీక్షా తేదీల ప్రకటనలు ఆగిపోయాయి.
2018 నోటిఫికేషన్ అనుసరించి గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేసి ఏపీపీఎస్సీ ప్రకటించిన ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అలా ఫలితాలు వెల్లడించగా తొలి దశలో ఎంపికైన వారిలో 202 మంది అనర్హులయ్యారు. ఈ వివాదం ప్రస్తుతం నడుస్తోంది. డిజిటల్ మూల్యాంకనం గురించి నోటిఫికేషన్లో పేర్కొనపోవడంతో ఈ సమస్య తలెత్తింది. గతంలో గ్రూప్ 1 రాత పరీక్షల ప్రశ్నల్లో దొర్లిన తప్పులు వివాదాస్పదమై చివరికి మౌఖిక పరీక్షలు రద్దయ్యాయి. మళ్లీ ప్రధాన పరీక్షలు నిర్వహించి మౌఖిక పరీక్షలు జరిపారు. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ అనుసరించి ఈ నెల 15 నుంచి అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు జరగబోతున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే వారిలో పలువురు సివిల్స్ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ కు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితిలో గ్రూప్ 1 మౌఖిక పరీక్షలు రావడం వల్ల సన్నద్ధతలో తేడాలు వస్తున్నాయని అభ్యర్థులంటున్నారు. ఇలాంటి పరిణామాలు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయని ఉద్యోగ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏ అంశాలు కోర్టుల నుంచి ఆదేశాలు, అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయో గుర్తించి వాటికి తగ్గట్లు నిబంధనలు పటిష్టంగా తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. నోటిఫికేషన్ జారీకి ముందే యూపీఎస్సీ అన్ని కోణాల నుంచి ఆలోచిస్తుందని, సకాలంలో నియామకాలు పూర్తి చేసి అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుందని నిపుణులంటున్నారు. వచ్చే జూలై ఆగస్టు మధ్య దేశంలో మరోసారి బొగ్గు కొరత తీవ్రంగా ఉంటుంది అనే సూచనలున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. పరిస్థితిని అధిగమించడానికి ఇప్పటి నుంచే సంస్థలు అప్రమత్తం కావాలని విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో సూచించారు. వర్షాలు ప్రారంభం కావడానికి ముందే బొగ్గు నిల్వలు పెంచుకోకుంటే దేశంలో మరోసారి విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఒక జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ వెల్లడించిందన్న మంత్రి, డిమాండ్ పెరిగినా దాన్ని అందుకునే స్థితిలో థర్మల్ కేంద్రాలు లేవన్నారు. మరో 2 ఏళ్ల వరకు బొగ్గు సరఫరా మెరుగయ్యే పరిస్థితి లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్థలు 31 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు ప్రక్రియను చేపట్టాయన్నారు. బొగ్గు కొరత కారణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని, ఆయా ప్రాజెక్టుల్ని నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపేరి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న మంత్రి ఉషా శ్రీచరణ్ కు చుక్కెదురైంది. గ్రామస్తులకు నవరత్నాలు సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేయగా తాము మొదటి నుంచి తెదేపాకు ఓటు వేశామని, వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీకే వేస్తామని కొంతమంది ప్రజలు చెప్పగా మంత్రి కంగుతిన్నారు. కార్యక్రమం కొనసాగుతుండగా గ్రామంలోని గుట్టపై ఉన్న ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. ఇదే విషయాన్ని మంత్రికి వివరించగా ఆమె ఏమీ పట్టనట్టుగా నవ్వుతూ ముందుకు సాగారు. రూరల్ ఎస్ఐ సుధాకర్ మీడియాను పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి 2 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరంలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 10:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న జేపీ నడ్డాకు గన్నవరం విమానాశ్రయం వద్ద భాజపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా వెళ్లి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో భాజపా శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో అంతర్గతంగా సమావేశం కానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు వివిధ రంగాలకు చెందిన మేధావులతో నడ్డా సమావేశమై మోదీ 8 ఏళ్లలో సాధించిన విజయాలను వివరించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలోనే భాజపా జనసేన మైత్రి బంధం, వైకాపా తెదేపాల పట్ల జాతీయ నాయకుల ఆలోచనలు, ఇతర విషయాల గురించి నడ్డా ప్రస్తావించనున్నట్లు సమాచారం. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో గోదావరి గర్జన పేరిట భాజపా నిర్వహిస్తోన్న బహిరంగ సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే అసమర్థ వైకాపాను అధికారం నుంచి దించాల్సిందేనని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఎన్ని గెలుస్తారు, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనే అంశాలను పక్కన పెట్టి ఉమ్మడిగా పోరాడి వైకాపాను గద్దె దించాలన్నారు. అదే సమయంలో భాజపా జనసేన కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని మరో జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఇదేదో పార్టీల పరంగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరైనా గెలుస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కాదు. ఇక్కడ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి. ఈ ప్రభుత్వం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మనందరం కలిసి ఓడించాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కలిసికట్టుగా మనం వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. మన రాష్ట్రానికి చాలా అవసరం.
ప్రజల కోసం మనం కోరుతున్న కార్యక్రమాల్ని మనం ప్రజల విజయంగా మనం భావించాలో ఆ కోరుకునే వ్యక్తులే మాతో కలిసి వస్తారు. ఆ నమ్మకంతో ఆ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళాలి ప్రజల దగ్గరికి. మరింత బలంగా ప్రజల్లోకి పోవడం, ఉమ్మడి అభ్యర్థిత్వంలో ముఖ్యమంత్రి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఈ మైత్రి మరింత బలపడుతుంది. తప్పనిసరిగా ఈ 2 రోజుల కీలక పర్యటనలో నడ్డా గారు ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పైన, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద ఉమ్మడి కార్యాచరణ తప్పక ప్రకటిస్తారనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తాం. వారం రోజుల నుంచి చూస్తా ఉన్నారు. నడ్డా గారి పర్యటనలో భాగంగా ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తారని మీరు అందరూ కూడా చూస్తున్నారు. అనేక సందర్భాల వార్తలు వస్తున్నాయి. ఇది కీలకం అవుతుందని చెప్తున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం. అధికారికంగా ప్రకటిస్తే ఈ గందరగోళ పరిస్థితులు ఉండవు కదా అని. సచివాలయాల్లో ఆధార్ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 3000 గ్రామ వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే 1100 కేంద్రాల్లో ఆధార్ సేవలు ప్రారంభమైనట్లు తెలిపింది. విధి విధానాలపై జిల్లా కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మొదటిసారి ఆధార్ నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితం అని వెల్లడించింది. నిబంధనల ప్రకారం 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే వారికి ఒకసారి ఉచిత సేవలు అందిస్తారని వెల్లడించింది. ఆధార్ కలర్ ప్రింట్, బయోమెట్రిక్ లో తప్పులు సరిదిద్దడం, అడ్రస్ వివరాల్లో మార్పులకు ఆధార్ నమోదు సంస్థ నిర్ధారించిన సర్వీస్ ఛార్జీ ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన దళిత యువకుడు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు 12 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది. రాజమహేంద్రవరంలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో అనంతబాబుని పోలీసులు హాజరుపరచనున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెల 19వ తేదీ సుబ్రహ్మణ్యంను తీసుకువెళ్లిన ఎమ్మెల్సీ అనంతబాబు అర్ధరాత్రి అతడి మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించి వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యంను అనంతబాబే హత్య చేశారని ఆరోపించడం, వివిధ పక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో వివిధ నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్టు చేశారు. అనంతబాబు బెయిల్ మంజూరుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మంగళవారం విచారణకు రానుంది. రొయ్యల రేటు తగ్గించడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, 15 రోజుల వరకు ఒకే రేటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సమావేశమైన రైతులు ఫీడ్ రేటు తగ్గించి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఆక్వా సబ్సిడీ, కరెంటు సబ్సిడీ కల్పించాలని కోరారు. ఆక్వా పరిశ్రమపై ఆధారపడి రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 40 లక్షల మంది జీవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే చేపడతామని హెచ్చరించారు. ప్రధానంగా ఆక్వా రైతులు ప్రస్తుతం 3 ప్రధాన సమస్యలతో క్లిష్ట పరిస్థితుల్లో క్రాప్ హాలిడే ప్రకటించాలా అనే విధంగా ఆలోచనలో ఉంది. మాకు సరైన న్యాయమైన మా కోరికలు ప్రభుత్వం దృష్టికి మాకు నివారణ చర్యలు చేపట్టకపోతే క్రాప్ హాలిడే దిశగా వెళ్ళడానికి ఆలోచించుకోవడానికి వచ్చి శనివారం మళ్ళీ 11వ తారీఖుని రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల నుంచి రైతులందరూ సమావేశమయ్యి దీని మీద క్రాప్ హాలిడే దిశగాను అలాగే కొత్త యూనియన్ ని ఒకటి ప్రకటించే దిశగాను మేము కార్యాచరణలో దిగుతున్నాం. ఈవేళ మనదాకా 30 అకౌంట్ 485-20 దాకా ఉన్నది. ఈవేళ 400 కొన్ని కూడా లేడు ఈవేళ రైట్స్. అలాగే 100 కౌంట్ 200 చేసేసారు. ఈవేళ 220 ఏమన్నా అంటే నాకు సరుకులు వద్దు, అయితే మాకు అవసరం లేదు, మాకు అది లేదు ఇది లేదు అన్న రకంగా తయారయ్యారు. ప్రతి ఎక్స్పోర్టర్ ప్రతి ఫీడ్ మ్యానుఫ్యాక్చర్ ఇద్దరు ఒకేలా ఉన్నారు. అది తెలిసిన విషయం. అది అయినా వాళ్ళు రేట్లు తగ్గించుకుంటూ వేళ రైతులకు చాలా నష్టపోతున్నారు. రైతులు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మీదుగా మదనపల్లె వైపు గోవులను తీసుకువెళ్తున్న వాహనాలను విశ్వ హిందూ పరిషత్ ఖాద్రీ రక్షక్ దళ్ సభ్యులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 10 వాహనాల్లో తరలింపు జరుగుతున్నట్టు తెలుసుకున్న వీహెచ్పీ నాయకులు 3 వాహనాలను అడ్డుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆవుల కొనుగోలుదారుల వివరాలు సేకరించారు. దీంతో వీహెచ్పీ ఖాద్రీ రక్షక్ దళ్ సభ్యులు శాంతించారు. ఆవులను కబేళాలకు తరలించడం లేదని విచారణలో తేలింది. అనంతరం కొనుగోలుదారులు ఆవుల్ని తమతో తీసుకువెళ్లారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ వద్ద పెన్నా నదిలో ఈతకు వెళ్లి 2 విద్యార్థులు గల్లంతయ్యారు. కాగులపాడు గ్రామానికి చెందిన 5 విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు పెన్నా నదికి వెళ్లారు. 3 గట్టు మీద ఉండగా 2 నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇంటర్ చదువుతున్న మున్నా, రాకేష్లు నీటిలో మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
విద్యార్థుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక అబ్బాయి వచ్చి బాత్రూమ్ పెట్టాడు, మేము ఇద్దరం అడుగు కట్టి మీద కూర్చోన్నాం. ఒక ఇద్దరు మునుగుతా ఉన్నారని లోతు లేదని దిగారు. దిగంగానే ఒకరు కాలు పట్టుకొని చేతులు పట్టుకొని జారి కింద ఎల్ల పట్టుకొని పైకి రావాలి. తర్వాత కాపాడదామని చూసి ఎవరు ఆయన కొంతమంది ఎవరు వచ్చి వాళ్ళు పోయి వాళ్ళు చేస్తాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులకు కాబోయే కోడలు రాధికా మర్చెంట్ భరతనాట్య అరంగేట్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల సమక్షంలో రాధికా నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సాంప్రదాయ దుస్తులతో కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు రాధికా భరతనాట్య ప్రదర్శనకు ముగ్ధులైపోయారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల రెండో తనయుడు అనంత్ అంబానీకి కాబోయే శ్రీమతి రాధికా మర్చెంట్ భరతనాట్య అరంగేట్రం చేశారు. ముంబైలోని కుర్లా కాంప్లెక్స్ లో గల జియో వరల్డ్ సెంటర్ లో జరిగిన భరతనాట్య ప్రదర్శన కార్యక్రమానికి అంబానీ, మర్చెంట్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. అతిథులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమానికి హాజరై రాధిక తొలి నాట్య ప్రదర్శనను తిలకించి ఆశీర్వదించారు. అంబానీ, మర్చెంట్ కుటుంబాలు అతిథులకు సాదర స్వాగతం పలికాయి. రాధిక అరంగేట్ర భరతనాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వేదికపైనున్న దేవతలు, గురువుతో పాటు కార్యక్రమాన్ని వీక్షించే వారందరి నుంచి ఆశీస్సులను కోరుతూ నాట్య ప్రదర్శన ప్రారంభమైంది. అనంతరం గణేశ వందనం కొనసాగింది. ఆ తర్వాత అచ్యుతం, కేశవం అంటూ రాముడి కోసం శబరి ఎదురుచూపులు, గోపికలతో కృష్ణుడి నృత్యాలు, చిన్ని కృష్ణుడి అల్లరి, యశోదమ్మ చిరుకోపాల ఘట్టాలతో సాగిన నాట్యాభినయం అల్లరించింది. ఆ తర్వాత మానవుడిలో అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలైన కరుణ, భయం, వీర, రౌద్ర, భీభత్స, అద్భుత, శృంగార, హాస్య రసాలను నాట్యబద్ధంగా రాధిక పలికించిన తీరు సభికులను కట్టిపడేసింది. రాధిక చివరగా చేసిన తిల్లానా వేదిక మీద అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రదర్శన ముగిసిన అనంతరం ఆహుతుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణమంతా కొన్ని నిమిషాల పాటు మార్మోగిపోయింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయ నృత్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కళా ప్రపంచానికి మరో అద్భుత కళాకారిణి దొరికిందంటూ సభికులు కొనియాడారు. రాధిక 8 సంవత్సరాలకు పైగా భావన ఠాకర్ వద్ద భరతనాట్యం నేర్చుకుంటున్నారు. ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి కూడా భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. ఆమె అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా ఇస్తుంటారు. అంబానీ కుటుంబంలో రాధిక ఇప్పుడు రెండో కళాకారిణి కానున్నారు. తెలుగు వాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన విలాసాల ఓడ సేవలు ఇక విశాఖపట్నం నుంచి అందుబాటులోకి రానున్నాయి. తొలిసారి మన దేశంలోని తూర్పు సముద్రంలో క్రూయిజ్ విహరించనుంది. కార్డేలియా ఎంవి ఎంప్రెస్ అనే ఈ విలాసాల నౌకని సముద్రంలో తేలియాడే ఓ స్టార్ హోటల్ అనొచ్చు. చెన్నై, పుదుచ్చేరి, విశాఖపట్నం మధ్య తిరిగే ఈ విలాసాల నౌకను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. విశాఖపట్నం రేవు నుంచి సేవలందించే ప్రయాణికుల ఓడ ప్రస్తుతం ఒక్కటే ఉంది. అది కూడా అండమాన్ నికోబార్ దీవులకు నెలకు 2 సార్లు మాత్రమే వెళ్లొస్తూ ఉంటుంది. అలా కాకుండా పర్యాటకులు మెచ్చేలా విశాఖపట్నం నుంచి వివిధ తీరాలకు ఓ విలాసాల ఓడని నిర్వహించాలన్న ఆలోచన ఎప్పటినుంచో ఉంది. ఆ చిరకాల కోరికని తీరుస్తామంటూ ముందుకొచ్చింది కార్డేలియా క్రూయిజ్ సంస్థ. విశాఖ, పుదుచ్చేరి, చెన్నై, విశాఖ మార్గంలో తొలి సముద్రయానానికి శ్రీకారం చుట్టింది. 3 రాత్రులు 4 పగళ్లుగా సాగే పర్యాటక ప్యాకేజీ ఇది. దీనికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. రైలైనా, బస్ అయినా మామూలుగా విశాఖ నుంచి పుదుచ్చేరికి వెళ్లాలంటే 15 గంటలు పడుతుంది. అదే ఓడ అయితే 36 గంటల సమయం తీసుకుంటుంది. అక్కడి నుంచి చెన్నై వెళ్లి మళ్లీ విశాఖకు రావడానికి మరో 2 రోజులు పడుతుంది. ఇంత ఆలస్యంగా ప్రయాణించినా సరే పర్యాటకులు ఈ ఓడలో ప్రయాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారంటే అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఇది సాగరంలో పయనించే ఓ స్టార్ హోటల్. భారత
భారత సముద్ర జలాల్లో తిరుగుతున్న అతిపెద్ద ప్రయాణికుల నౌకల్లో ఈ కార్డేలియా క్రూయిజ్ ఎంవి ఎంప్రెస్ నౌక ఒకటి. ఇందులో 1800 మంది ప్రయాణికులు, 600 మంది సిబ్బంది ఒకేసారి ప్రయాణించొచ్చు. ఓడలో మొత్తం 11 అంతస్తులు ఉంటాయి. ఇంజిన్ కి సరుకులకు కిందున్న 2 అంతస్తులు పోగా 3వ అంతస్తు నుంచి ప్రయాణికులు బస చేసే గదులు మొదలవుతాయి. అక్కడి నుంచి 10వ అంతస్తు దాకా లిఫ్టులో వెళ్లొచ్చు. 10వ అంతస్తులో ఓ పెద్ద డాబా లాంటి డెక్ ఉంటుంది. 11వ అంతస్తులో సూర్యోదయం, సూర్యాస్తమయాల్ని చూడడం కోసం ప్రత్యేకంగా మరో ప్రత్యేక డెక్ ని ఏర్పాటు చేశారు. ఇందులో నిల్చొని అనంత సాగరాన్ని వీక్షించడం ఓ అద్భుతమైన అనుభవమని చెప్పాలి. 3వ అంతస్తు నుంచి 9 దాకా వివిధ స్థాయి వసతులతో కూడిన గదులుంటాయి. మామూలు గదులైనా, సూట్లైనా శుభ్రతా ప్రమాణాలు, ఆహార వసతులన్నీ ఓ స్టార్ హోటల్ స్థాయిలోనే ఉంటాయి. ప్రయాణికుల కోసం ఇందులో 2 పెద్ద రెస్టారెంట్లున్నాయి. ప్రపంచంలోని అన్ని రకాల ఆహారాల్ని ఇక్కడ రుచి చూడొచ్చు. పిల్లల ఆటల కోసం కార్డేలియా కిడ్స్ అకాడమీ పేరుతో అతిపెద్ద ఆవరణ ఉంటుందిక్కడ. ఇవే కాకుండా జిమ్, ఈత కొలను, క్యాసినో, కామెడీ షోల కోసం సభా వేదికలు, కొత్త సినిమాల కోసం థియేటర్లు, 24 గంటలు పనిచేసే సూపర్ మార్కెట్లు ఉన్నాయి. చెన్నై నుంచి ఇప్పటికే ప్రయాణం ఆరంభించిన ఈ క్రూయిజ్ విశాఖ నుంచి ఈ నెల 8వ తేదీన పయనం మొదలుపెట్టి జూలై వరకు పర్యటనలు నిర్వహిస్తుంది. టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ధర మనం తీసుకునే గదిని బట్టి 27,000 నుంచి 1,27,000 రూపాయల దాకా ఉంటుంది. థ్రిల్లోఫోబియా, యాత్ర వంటి ఆన్లైన్ పర్యాటక సంస్థలో ఈ క్రూయిజ్ టికెట్లని కొంత రాయితీలతో అందిస్తున్నాయి. 1 ఏడాది పాటు 12 ఏళ్ల లోపున్న పిల్లల్ని ఉచితంగానే అనుమతిస్తున్నారు.